అసైన్మెంట్ భూముల క్రమబద్ధీకరణ పునఃధృవీకరణ కార్యక్రమంలో వీఆర్ఓలు అందరూ ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వాలని కొమరోలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవశెట్టి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అసైన్మెంట్ భూముల క్రమబద్ధీకరణ రీవెరిఫికేషన్ పై వీఆర్ఓలతోనూ సచివాలయ ఉద్యోగులతోనూ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ వెరిఫికేషన్ చేశారని, తిరిగి ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచన మేరకు రీవెరిఫికేషన్ చేయాలని, అందుకు సంబంధించిన అంశాలపై విధి విధానాన్ని వివరించారు. అలాగే రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు 90% బియ్యం సరఫరా చేసేలా పర్యవేక్షించాలని కోరారు. అలాగే 800 రేషన్ కార్డులు ఉన్న చోట కిలోమీటర్ల పరిధిలో షాపును విభజించి మరో షాపును కూడా ఇచ్చేలా కూడా నివేదికన తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సలీం, జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు, జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్ అయిన శ్రీవిద్య, సర్వేరి ఆంజనేయులతో పాటు వీఆర్ఓలు, వీఆర్ఏలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్మెంట్ అని ఒక యాక్టివిటీ చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు నిన్న ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అదేంటంటే ఎలక్షన్ ముందు చేసిన ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్మెంట్ అన్ని యాజ్ పర్ లా ప్రకారం చేశారా, జెన్యూన్ కేసెస్ కాదా, ఏమైనా వైలేషన్ జరిగాయా అని చెప్పేసి రీవెరిఫికేషన్ అనేది మన స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కలెక్టర్ గారే ఒక విఆర్ఓ, ఒక విఎస్, ఒక టీమ్ సీనియర్ అసిస్టెంట్, ఒక డీటీ క్యాడర్లో ఒక టీం ఏర్పాటు చేస్తారు విలేజ్ వైజ్. ఆ టీమ్ ఫస్ట్ రికార్డు వెరిఫికేషన్ చేసుకుని ఫర్దర్గా ఫీల్డ్లో అప్లికెంట్ మనం ఎవరినైతే తొలగించామో వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారా లేదా అనేది రికార్డు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్లో కూడా విజిట్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది. అదొకటి జరిగిందండి. ఇంకోటి వచ్చేసి రేషనలైజేషన్ ఆఫ్ ఎఫ్ఈ షాప్స్. అంటే ఎక్కడన్నా 800 కార్డు దాటి ఉంటే ఆ విలేజ్లో మనం కొత్తగా షాప్ని క్రియేట్ చేసి ప్రపోజల్ పంపించాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడైనా డీలర్స్ వాళ్ళు చేయలేక రాజీనామా చేయడం కానీ, లేకపోతే 6A బుక్ చేసి ఖాళీలు ఉంటాయి కదా, అవి కూడా మనం ప్రపోజల్ పంపించాల్సి ఉంటుంది సబ్ కలెక్టర్ గారికి. సబ్ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఎంక్వైరీ చేసి కొత్తగా డీలర్స్ని అపాయింట్ చేస్తారండి. ఇంకోటి ఇప్పుడు SSR 2025 జరుగుతుంది. దానిలో భాగంగా హౌస్ టు హౌస్ సర్వే అనేది 21st లాస్ట్ డేట్. అది కూడా మనం 100% 21st కల్లా పూర్తి చేసి హౌస్ టు హౌస్ సర్వే తప్పులు లేకుండా ఓటర్ లిస్ట్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చామో ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగుతున్న